ఫైనల్గా ఒకటి చూపించాలి. ఇక్కడ చూడండి బుడ్డ కారు, దాంట్లో 6 మంది కూర్చోన్నారు. అమ్మ ఇద్దరికే ఎక్కువ అనుకుంటే 6 మెంబర్స్ అయితే కూర్చోన్నారు, పిల్లకాయలు వాళ్ళంతా. మాటలు రావడం లేదా, ఆనందాన్ని ఎవరు కోల్పోరు. అది దగ్గర 521 కిలోమీటర్లు వచ్చున్నాము. ఇంకా 370 కిలోమీటర్లు ఉంది. అయింది రే. అందరూ ఒకసారి చూసి హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి రా అంటే మొహాలు చూస్తారు. ఏందిరా ఎవర్రా మీరంతా? ఇక్కడ వర్షం పడుతూనే ఉందబ్బా, లైట్గా వర్షం పడుతూనే ఉంది. ఆ వచ్చిన బోన్లెస్ కర్రీ అడిగితే బోన్లు చర్మం అంతా తీసుకొని వచ్చేసాడు. మన వాళ్ళు తప్పకైతే తింటున్నారు. అసలు మహేంద్ర తార్ కాదు, జిమ్మి సుజుకి వాళ్ళది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షాహిద్ మోటో వ్లాగ్. ఈరోజు కొత్త రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మన వాళ్ళు అయితే బ్యాగ్స్ అయితే రెడీ అయిపోయాయి. నేనైతే ప్రజెంట్ కర్ణాటక అనుకున్నాను. ఆ కర్ణాటక ఎటు పోతుందో తెలియదు, అంతా ఈడే మళ్ళీ డిసైడ్ చేస్తా అన్నాడు ఎక్కడ పోదాము. ప్రజెంట్ అయితే తెలీదు, ఇంకొంచెం సేపట్లో అయితే స్టార్ట్ అయిపోతాము. టైం ఎంత అయింది? 10:38 అయింది టైము. ఎప్పుడు అనుకున్నాం ఎప్పుడు బయలుదేరుతున్నాము. ఏందో ఇల్లు అంతా. అస్లం అయితే బ్యాగ్స్ అయితే ఇంకా కడుతున్నాడు. సో ఎప్పుడో స్టార్ట్ అవ్వాల్సింది, వీళ్ళ వల్లే లేట్ అయింది. రే అందరూ ఒకసారి చూసి హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి రా అంటే మొహాలు చూస్తారు. ఏందిరా ఎవర్రా మీరంతా? సైడ్లో ఇక్కడ పెట్టుకో. ఆదో పప్పు. హలో గాయ్స్, ఇప్పుడైతే స్టార్ట్ అయితే అయిపోయాము. ఇంకా ఎప్పటికి వెళ్తామో ఏంటో తెలీదు. సో ఇప్పుడైతే ఇంటికాడ నుంచి అయితే బయలుదేరేసాము. ఇప్పటికి ఎప్పటికి వెళ్తామో అయితే తెలీదు కరెక్ట్గా. అస్లాం కృష్ణ అయితే ముందరగా అయితే వెళ్ళిపోయారు. సో మనం వెళ్ళాలి. ఎప్పుడో బయలుదేరుతున్నాము. అట్లుంటుంది మన వాళ్ళతో. ఒక టైం చెప్తే ఒక టైం అయ్యింది. 8 అనుకున్నాము, 11 అవుతుంది టైము. ఎందురా నైనా వస్తుంటే కానీ దూరుతున్నారా? మన సన్నముఖి నది ఇది. వాటర్ అయితే ఉన్నాయి ఫుల్గా ఏం లేవు, కొంచెమే ఉన్నాయి. ఫస్ట్ టైం డామినార్ అయితే లాంగ్ డ్రైవ్కి అయితే తీసుకొని వెళ్తున్నాము. సో ఇంకా డిసైడ్ అవ్వలేదు ఎక్కడ పోవాలో. కరెక్ట్గా ఒక చిత్తూరు దగ్గరలో వెళ్ళినాక ఎక్కడ పోవాలో అయితే డిసైడ్ అయిపోతాము అప్పట్లోగా. సో ర్యాండమ్ ట్రిప్ ఇది. రైడింగ్ జాకెట్ అయితే వేయడం లేదు, ఎందుకంటే అది బాగా పాడైపోయింది. సో ఇంకా కొత్తదైతే కొనాలి. ఈ ట్రిప్కి వెళ్ళేసి వచ్చాక అయితే కొత్తదైతే కొనాలనుకున్నాను. సో అందుకైతే ఇప్పుడు అదేం బాగాలేదని వేసుకొని రాలేదు. ఎక్కువ అయితే ఈ రోడ్ అయితే చూపించాను, ఎందుకంటే చాలాసార్లు అయితే చూపించేశాను ఈ తిరుపతి రేణుగుంట శ్రీకాళహస్తి రోడ్ అయితే. సో ఎక్కువైతే చూపించాను. సో వాన్ అయితే స్టార్ట్ అయిపోయింది, చినుకులు స్టార్ట్ అయ్యాయి. ఎక్కడ వర్షం పడుతుందో ఫాస్ట్గా పడకుండా అంటే బాగున్నాం. ఈ కృష్ణగాడు నోరు తెరిస్తే ఏమైనా అంతే, వర్షం పడుతుందిరా చూడరా అన్నాడు. స్టార్ట్ అయ్యండి చినుకులు. సో ఇంతసేపు అయితే వర్షం అయితే పడుతుంది, అందుకైతే గోప్రో అయితే ఆఫ్ చేసి ఉన్నాను. ఇప్పుడే ఆన్ చేసా. చిత్తూరు హైవేలో ఉన్నాం, దగ్గర పాకాల దగ్గరలో ఉన్నాం. అక్కడక్కడ పడుతుందబ్బా వర్షము. ఈ హైవేలో ఎట్లా అంటే అంత దూరిపోతున్నారు అబ్బా. ఏవో అసలు ఇందాకైతే కార్ అయినా అయితే పక్క నుంచి వెళ్ళాడు, హారన్ కొట్టలేదు, ఏం కొట్టలేదు, పోటీలుగా వెళ్తున్నారు. 1 కిలోమీటర్ టోల్ ప్లాజా. ముందర మహేంద్ర తార్ కాదు, జిమ్మి సుజుకి వాళ్ళది. చెప్పాను కదా, జిమ్మి సమ్ ఏదో వస్తుంది. ఫిక్స్ అయిపోయాము ఎక్కడికి వెళ్ళేదైతే. సో గోవాకి అయితే వెళ్తున్నాము ఇప్పుడు.
ఇంట్లో కానీ చెప్పలేదు, ఏమంటారో ఏంటో నాకు తెలియదు అసలు. కర్ణాటక అనే చెప్పా, ఇక్కడికి వచ్చాక డెసిషన్ చేంజ్ చేసుకునేసాము. గోవాకి అయితే వెళ్దామని ఫిక్స్ అయిపోయాము అందరము. సో గోవాలో చిల్ అవ్వాలి. ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి తెలుసా? చిల్ అవ్వాలి. సో పల్మనేరు దగ్గరగా అయితే వచ్చేసి ఉన్నాము. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మహాసముద్రం టోల్ ప్లాజా అంట. సముద్రం లేదు కదా ఇక్కడ, మహాసముద్రం అనేస్తున్నారు మళ్ళా. ఊరి పేరు. సో విజయవంతంగా అయితే మహాసముద్రం టోల్ ప్లాజా అయితే దాటేసాము. ఇంకెన్ని టోల్ ప్లాజాలు వస్తాయో. ఆ పాండిచేరి రూట్లో అయితే అమ్మ దగ్గర 8-9 టోల్ గేట్స్ వచ్చాయి. ఈ రూట్లో ఎన్ని టోల్ ప్లాజాలు వస్తాయో ఇంకా చూడాలి. సో మీకు అందరికి ఒకటి చూపించాలి. ఇక్కడ చూడండి, బుడ్డ కారు, దాంట్లో 6 మంది కూర్చోన్నారు. అమ్మ ఇద్దరికే ఎక్కువ అనుకుంటే 6 మెంబర్స్ అయితే కూర్చోన్నారు, పిల్లగాయలు వాళ్ళంతా. బాగుంది కామెడీగా ఆ కారు, చాలా బుడ్డగా ఉంది. దానిలో చేయాలి ఏదైనా దూరం, అలాంటి వాటిలో వెళ్ళాలి ఇద్దరు. సో మళ్ళా చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి. ఏందో ఇది, కృష్ణగాడు ఏ ముహూర్తాన అన్నాడో అదే అయింది. ఇంతసేపు ఎండ పడింది కొంచెమైనా, మళ్ళీ ఇప్పుడు చినుకులు స్టార్ట్ అయ్యి ఉన్నాయి. గోవా 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 ఎప్పటికి వెళ్తామో ఏంటో గోవాకి. రేపే వెళ్ళేది. ఇంకా ఈ మధ్యలో ఎక్కడైనా స్టే అవ్వాలి కంపల్సరీ. అది మ్యాక్సిమం హుబ్లీ వరకు కొట్టేయాలి ఫాస్ట్గా. టైం అయితే 1 అయ్యింది అబ్బా, 1:30 అయ్యింది. సో కర్ణాటకలో అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ వర్షం పడుతూనే ఉందబ్బా, లైట్గా వర్షం పడుతూనే ఉంది. ఆ చినుకులు వచ్చి కళ్ళల్లోకి వచ్చుకుంటున్నాయి హెల్మెట్ వైజర్ తీస్తే. ఇంకెక్కడైనా మంచి హోటల్ చూసి స్టాప్ చేసి తినేసి ఇంకా బయలుదేరాలి. ఎప్పటికి వెళ్తామో ఏంటో, హుబ్లీకి వెళ్ళాలి ఫాస్ట్గా. ఎట్లయినా 6:30-7 లోపల కొట్టేయాలబ్బా హుబ్లీకి అంతా. వర్షం పడుతుంది భయంకరంగా. ఇంకా ఫాస్ట్గా పడకపోతే బెస్ట్, చిన్నగా పడితే పర్లేదు, ఫాస్ట్గా పడితేనే మనం ఆగిపోవాల్సి వస్తుంది. రైన్ కోట్స్ ఉన్నాయి మ్యాక్సిమమ్, అయితే ఎక్కువ వర్షంలో తోలేం కదా, స్టాప్ చేసేయాల్సిందే పక్కా. స్పీడ్ లిమిట్ 30 అంట. జోకులు వేస్తున్నాడు. అంటే రోడ్ బాగలేదని 30, బాగుంటే 70-80 చెప్పుంటాడు. అంతా మంచిగా ఉందబ్బా. గోపురాలో కనిపిస్తుందో లేదో. సో ఇంతసేపు అయితే వర్షం పడుతుంది బాగా, అందుకే కెమెరా ఆఫ్లో ఉన్నింది. సో ఇంకో పెట్రోల్ బంక్ కాడ స్టాపింగ్ చేసి పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ అయితే చేసుకున్నాము. ఫుల్ ట్యాంక్. ఎక్కరా మళ్ళీ మాట్లాడదు కృష్ణ. సరే ఎక్కరా, దానిలో వెళ్ళు.
మ్యాప్ చెప్పేదాన్ని ముప్పే ఉంది ఫోన్ చేస్తాను. పోరా దాంట్లోకి, వాడికి ఏమర్థమైందో. పోయేది మావా. ఏమే కనబడుతుంది ఇప్పుడు గ్లాసెస్ వేసుకుందాం. హెల్మెటే దొరకలేదు వీడికి. అవును ఉంటాయి పవర్ బ్యాక్ ఆడాడ మర్చిపోయినా వేసాడా నాకే నా ఛార్జింగ్. సో హుబాలీకి ఎంత దూరం ఏమో తెలీదు, ఎంతసేపు పడుతుందా ఏంటో చూసుకొని ఎక్కడైనా స్టే అయ్యేదో లేదో డైరెక్ట్ గోవా కొట్టేదో ఏదో చేస్తాము. ఇంకా అయితే ఫిక్స్ అవ్వలేదు. సో రోడ్ బాగలేదు ఇక్కడ నుంచి, సింగిల్ రోడ్ అయితే చాలా కష్టం అయిపోతుంది వెళ్ళేది. Many unbearable hours later. సో ఒక దగ్గర అయితే స్టాప్ చేసి అయితే డాబాలో కూర్చున్నాము. బోన్లెస్ కర్రీ అడిగితే బోన్లు చర్మం అంతా తీసుకొని వచ్చేసాడు. మన వాళ్ళు తప్పకైతే తింటున్నారు. అస్లాంకి ఏదైనా నచ్చేస్తుంది. ఇక్కడ మస్తాన్ కానీ బాగా కుమ్ముతున్నాడు. అవును, బోన్లెస్ ముక్కలు ఏమీ వేయలేదు. ఏమంతగా బాగలేదు డాబాలో వచ్చే. సో గోవా అన్నారు మన వాళ్ళంతా, అందరికి ఆరిపోతున్నది. చలి అయితే భయంకరంగా ఉంది. టోల్ గేట్ దగ్గర ఆపున్నాము. మా ఊరు చూడండి, బండి మధ్యలో కూర్చొని చలి కాసుకుంటున్నాడు ఇంజిన్కి. ఇంజిన్లో నుంచి వేడి వచ్చేదాన్ని. అసలు ఎలా ఉంది బ్రో ఫీల్? ఇది చాలా చలిగా ఉంది. ఎక్కడ ఫ్రేమ్లో అందరు కనిపించడం చలికి మాటలు రావడం లేదా? ఆనందాన్ని ఎవరు కోల్పోరు. అది దగ్గర 521 కిలోమీటర్లు వచ్చున్నాము. ఇంకా 370 కిలోమీటర్లు ఉంది. స్వామి రంగా ఆరిపోతున్నది. రైడ్ మాత్రం భయంకరంగా ఫుల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది.